స్రవంతి హైదరాబాద్. అన్ని డైట్లు తిరిగేసిందంట. మాది ఒకటి ఉంది కదా, అన్నీ తిరగండి, లాస్ట్న ఆరోగ్య డైట్కి రండి, ఆ చివరిసారిగా నాకు చిన్న అవకాశం ఇవ్వండి అనే మాట విని మా దగ్గరికి వచ్చింది. అమ్మ ఏ రోజునమ్మ మొదలుపెట్టారు ఈ డైట్? 18th రోజు స్టార్ట్ చేశాం సార్. ఈ మంత్ 1 వీక్ అయింది. అసలు ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఇంకా మాటల్లో చెప్పలేము. రోజు మీరు పంపిస్తున్న ఫుడ్ ఈ రోజు ఏమొస్తుంది 9:30 అవ్వగానే బాక్స్ ఎప్పుడు చూస్తామా అని అసలు వెరైటీస్ అయితే చెప్పలేము. మేము వండుకున్నా కానీ ఇక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళి తిన్నా కానీ ఆ టేస్ట్ అయితే రాదు. సో 1 వీక్ అయింది, 2.5 kgs తగ్గాను. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట ప్రతిరోజు. ఈరోజు అసలు నేనైతే ఇంత వెరైటీ, నేను అసలు కొన్ని వెరైటీస్ అసలు సొరకాయ నేను ముట్టుకోను నోట్లో, బీరకాయ అస్సలు తినను. అలాంటిది నాకు అసలు అది ఆ కూరని కూడా తెలియట్లేదు. సో చాలా హ్యాపీగా ఉంది. ఫైబర్ వెళ్తుంది, ప్రోటీన్ వెళ్తుంది, నట్స్లోంచి ఆయిల్స్, ఫ్యాట్ అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయి. అండ్ ఆల్సో కోకోనట్ ఆయిల్ అయితే అసలు ఇది కోకోనట్ ఆయిల్ అయినా అన్నట్టు ఉంది, అంత టేస్టీగా ఉంది. ఊరికే తాగేస్తున్నాం. చేశాను సార్. నాకు కోకోనట్ ఆయిల్ తాగితే వామిటింగ్స్ అయిపోయాయి, మొత్తం కళ్ళు తిరిగేవి. అస్సలు ఆ డే అంటే ఇంకా 2-3 days చేసిన తర్వాత నాకు పడట్లేదు ఇది అని చెప్పేసి ఆపేసాము. ఇప్పటికి 1 వీక్ అయింది సార్. ఈ రోజు 9th డే. రోజు రోజుకి ఈ డైట్ చేయాలని ఉత్సాహం పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. అంటే మీ ముఖంలో తెలుస్తుంది, మేము మాట్లాడనే అర్థం అవుతుంది. ఓకే తల్లి. ఎన్ని రోజులు చేసినా అసలు బోర్ కొట్టదు సార్. ఎందుకు కొడుతుంది? చికెన్ తింటున్నాం, ఎగ్స్ తింటున్నాము, మటన్ తింటున్నాం. నిన్న ఫిష్ అయితే అసలు ఫిష్ పులుసు అంటే ఎక్కడ ఆంధ్రాలో ఫేమస్ ప్లేస్ లో తీసుకొచ్చినంత టేస్టీగా ఉంది. ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. దాన్ని మించిపోయా ఉంది అసలు. దాంట్లో చింతపండు లేకుండా ఆరోగ్యకరమైన చేపల పులుసు కొన్నాళ్ళకి హైదరాబాద్లో నైటే కుండలో వండి, ఎవరైతే హైదరాబాద్లో ఆదివారం నాడు మామూలు అన్నం తినండి, ఆరోగ్యకరమైన చేపల పులుసు కావాలంటే కరెక్ట్గా శనివారం నాడు 11 గంటల లోపు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది పెడతాను కొత్తగా, మీ అందరి సహకారం. ఎలాగంటే వాళ్ళకి ఒక మట్టి దాక ఉంటుందండి. మట్టి దాకలో కొబ్బరి నూనెతో ఎటువంటి అంటే దాంట్లో చింతపండు ఏమి లేకుండా ఆ ఫ్యామిలీకి ఒక ప్యాక్ ఉంటుందండి. ఒక 5 ముక్కలు ఉంటాయి. ఆ పులుసుని అలాగా వండి నైట్ ఉట్టులో పెట్టేస్తామండి ఎవరి కాళ్ళకి. అదే వాళ్ళు ఉదయం కరెక్ట్గా మేము డెలివరీ పెడతామండి. అలా ఉట్టుతో తీసుకొని వెళ్ళిపోవాలి. హైదరాబాద్ చాలా అదృష్టవంతులు. తీసుకొని ఇంటికాడ అన్నం వండుకొని ఇది వేసుకొని తింటే అసలు ఇంకా చెప్పొద్దు. మామూలుగా మన పొడితో తింటేనే అదిరిపోతుంది. మామూలు అన్నంలో ఎలా ఉంటుంది. కనీసం అలాగే ఎందుకు పెడుతున్నానంటే చేపల పులుసు చేస్తేనే ఒక రోజునే మనకు ఆరోగ్యం ఎంత బాగుంది, అసలు ఈ డైట్ ఎందుకు చేయకూడదు అని చెప్పి లైన్లోకి రావడానికి నేను ఇలా ట్రై చేస్తున్నానండి. త్వరలోనే మీ అందరి సహకారంతో అది కూడా, ఎందుకంటే నువ్వు చేపల పులుసు బాగుంది అన్నావు కాబట్టి. బాగుంది సార్. నెక్స్ట్ బిర్యానీ కూడా వచ్చింది కదా? వచ్చింది సార్. బిర్యానీ అది అసలు ఫస్ట్ అర్థం కాలేదు. ఏం కింద చికెన్ ఉంది, పైన ఇది పొడి ఉంది, చూస్తే తర్వాత కింద నుంచి తీస్తే బిర్యానీ. అసలు బిర్యానీకి తీసిపోదు. అదేంటంటే అది బీరకాయ. అవునా? బీరకాయ సొరకాయ 2 కలిపి చేసింది అది. అవి చాలామంది ఏమంటున్నారంటే మిల్లెట్స్ ఉప్మా, మిల్లెట్స్ బిర్యానీ అంటున్నారు కదా. కనీసం నేను అన్నం అంటే అన్నానికి దగ్గరగా నేను తీసుకురాలేను. ఓకే, కనీసం మిల్లెట్స్ లాగే నేను బీరకాయలతోని సొరకాయలతో తయారు చేసినటువంటి ఒక మిల్లెట్స్ లాంటివి పేరు పెట్టాను, మిల్లెట్స్ లాగా. కానీ కాదు, దాంతోపాటు పొడి పొడిలాడుతూ కొంచెం ముద్దగా ఆ బిర్యానీ చేసి, నిజంగానమ్మా ఆ రోజుని నేను ఇక్కడ మాదాపూర్లో 5 గంటల వరకు ఉంటాను. నిజంగా రాజమౌళి కూడా ఆ బాహుబలి సినిమాకి అంత టెన్షన్ పడదు, ఎందుకంటే కొత్తగా చేశాను. అదేలేండి. తెల్లవారుజాము 2ంటికి లేచిపోయి ఎలాగెళ్తుంది అంటే న్యాచురల్గా రావాలి అని చెప్పి చాలా కష్టపడ్డాను. కానీ ఫోన్లు వచ్చినాయి అమ్మ, ఆనందం అమ్మ. ఎంత ఆనందపడ్డానంటే మంచి వంటకం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను అసలు నా జీవితంలో బీరకాయ సొరకాయ తిన్నాను సార్. మా ఫ్యామిలీకి చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు మీరు చెప్తే నేను అది తిన్నానా అనిపిస్తుంది. యాక్చువల్లీ అస్సలు తెలియలేదు సార్, అసలు తెలియదు. చాలా దేవుడి వల్ల మనకి రోజుకి మీ అందరి ఆనందంతో, మీ అందరికీ అంటే టేస్టింగ్ బడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అనుకూలంగా, దానికి అనుకూలంగా మనకి దగ్గరగా మన డైట్ వెళ్ళిపోతుందమ్మా. నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే నేను ఇలా అంటే నా వయసు 54, తెల్లవారుజామునే 2:30-3 మధ్యలో లేస్తాను, రాత్రి 11 అవుద్ది. నేను ఇప్పుడు
నేను కూడా మనిషినే కదా, నాకు నిద్ర కావాలి కదా. అవును సార్. కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మళ్ళీ మళ్ళీ రేపు పొద్దునకి ఏం చేయాలి కొత్తగా. మీరు అన్నారు కదా, చాలా మంది అదే అంటున్నారు, ఈ రోజు ఇది వచ్చింది కదా రేపు పొద్దున ఏదో వస్తుందని మీరు ఎదురు చూస్తారు కదా. అక్కడ మా మిస్సెస్ మేమందరం నేను అలా ఏదో చెప్తూ ఉంటారు నాకు, పిల్లలండి అదండి ఏ పర్సనల్ చెప్తూ ఉంటే ఏమండే అని అంటారు, ఏంటి ఆలోచిస్తున్నారు రేపు ఐటమ్ గురించి అంటే ఎడిక్ట్ అయిపోయాను దీనికి, బాగా ఎడిక్ట్ అయిపోయాను. ఒకటమ్మా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కూడా చాలామంది అంటే మన ఊళ్ళోనేమో ఇక్కడ మేము సాఫ్ట్వేర్లు చేస్తున్నాం, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. కానీ ఒకప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వేరు. అప్పుడు మా అమ్మాయిని మీకు ఇద్దాం అని అంటే సాఫ్ట్వేరా అని అమ్మాయికి ఇచ్చేవారు. ఇప్పుడు సాఫ్ట్వేరా చూద్దాంలే అన్న స్టేజ్కి వచ్చేసిందంటే. ఇప్పుడు ఆలో కూడా ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి కొన్ని డబ్బులు సంపాదించి ఊళ్ళోకి వెళ్ళి పొలాలు కొనుక్కుంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు, రైతు దగ్గరికే వస్తున్నారు. కానీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనే పాపం వాళ్ళకి షుగర్ వస్తుంది, వెయిట్ పెరిగిపోతున్నారు, థైరాయిడ్, కంటి చూపు, రకరకాల రోగాలు. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ చెప్తున్నానండి ఈ రోజుని, వాళ్ళు బయటికి చెప్పట్లేదు. కానీ ప్రతి ఫ్యామిలీలను కూడా ఇబ్బందులు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. ఉన్నాయి సార్. వాళ్ళందరికీ మీరు ఏ సందేశం ఇస్తారో చెప్పండి. అసలు ఆరోగ్య డైట్ వచ్చి ఒకసారి స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా వెనక్కి వెళ్ళరు సార్. ఆ బిర్యానీలు బయట తింటాం మానేసి ఒకసారి మన బిర్యానీ ట్రై చేయమనండి, ఇంకోసారి వాళ్ళు ఆ బిర్యానీ జోలికే వెళ్ళరు. ఓకేనా? ఐ ప్రామిస్ దట్. ఓకేనా? ఓకే తల్లి, ఓకే తల్లి. చాలా బాగుంది. అసలు మీరు చేస్తున్న ఇది ఒక రకమైన సేవ సార్ చెప్పాలి అని అంటే. అసలు ప్రపంచానికి మీరు నిజంగా చాలా హెల్తీ, అంటే డబ్బులు ఎవరైనా సంపాదించుకుంటారు కానీ ఆరోగ్యం అనేది అన్నిసార్లు రాదు కదా. మీరు కరెక్ట్ గా గైడ్ చేస్తున్నారు మా అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది వెంటనే ఫోన్ చేస్తున్నారా ఇక్కడికి? చేస్తున్నాం. మా డైటీషియన్లు అందరూ కూడా చేరాక పడకంట నవ్వుతూ లేదు ఓపికగా సమాధానాలు చెప్తున్నారు. చూసారా, అదనమాట. అండ్ ఆల్సో ఏదైనా మేము ఇది కాదు ఇది అంటే, లేదు మేడం మీరు ఇలా చేసుకోండి మీకు బెస్ట్ గా ఉంటది అని కూడా సజెషన్స్ ఇస్తున్నారు. ఫుడ్ వాళ్ళు టీం కూడా ఉన్నారు. తీసుకొచ్చిన వాళ్ళు కూడా అసలు ఎంత అక్క అని ఎంత ప్రేమగా ఇస్తున్నాడు అతను. అసలు రోజు అతను ఇచ్చే స్మైల్ తోటే మాకు కొంచెం. ఎవరండి పేరు? వహీద్. చాలా మంచోడు. అంటే ఒక్కడని కాదు కానండి, పిల్లలందరూ కూడా ఎంత అంటే, ఇప్పుడు సాయంత్రం కరెక్ట్గా 5 గంటలకి కూరగాయలకు వస్తామండి. ఆ కూరగాయలు కోసుకున్నప్పుడు మేమందరం ఎలకలలో ఆడుకుంటాం. ఆ బ్యాచ్ వెళ్ళిపోద్దండి. తెల్లవారుజామునే 3 గంటలకు ఒక బ్యాచ్ వస్తుంది వంటలు చేసుకునే, వాళ్ళతో కూడా మేము ఎలకలలో ఆడుకుంటాం. వంటలు అయిన తర్వాత వస్తాడండి, ఫస్ట్ వచ్చేది వహీద్ అవుతాడు. ఎన్ని గంటలకు? 4:30-5 వస్తాడు చల్లో. వచ్చి కవర్లు తీసుకుని పరీక్ష ఉన్న వాళ్ళ కవర్ల మీద పేర్లు రాసుకుంటాడు, వెజ్ నాన్ వెజ్ పేర్లు రాసుకొని పక్కన పెట్టుకుంటాడు. ఏళ్ళలో పోటీ, తెల్లవారుజామున వచ్చేసి ముందు ఎవరు తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అందరికంటే నవ్వుతూ. వాహిద్ మాత్రం అసలు క్లాక్ చూసుకోకర్లేదు సార్, టెన్షన్ గా కొట్టినట్టు వచ్చేస్తాడు అసలు. చూసారా, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, సార్ మాకు కొత్తలో చాలా ఇబ్బందులు అయినాయండి వీళ్ళలోనే. ఈ ఫుడ్ తీసుకెళ్ళడం, వాళ్ళ దగ్గర డబ్బులు వేయించుకుంటే ఇలా చేసుకోవాలని. వాహిద్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ముగ్గురండి, వాహిద్ వాళ్ళ బావలిద్దరు అనుకుంటాం, మొత్తం ముగ్గురు కూడా. దీంతోపాటు జగదీష్ అని, జితేంద్ర అని, ఇంకా కుర్రోళ్ళు అండి. నిజంగా వాళ్ళ చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే వండడం గొప్ప కదండి, వండిన తర్వాత టైంకి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టడం, వాళ్ళు నిజంగా ఆరోగ్య సైనికులు అండి వాళ్ళు. ఇది టీం వర్క్, కానీ ఇదంతా ముందు నడిపిస్తుంది మీరు. సో థ్యాంక్ యూ సార్. ఓకే తల్లి. చూసారా, ఈ కుటుంబం నా ఆరోగ్య కుటుంబం కింద నా సొంత. అంటే మీ వయసు ఎంత? 36. అంటే మా అబ్బాయి కంటే 6 సంవత్సరాలు. అంటే చూసారా ఎంత ఆనందంగా ఉందో. చక్కగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళతో వండించుకోవలసిన ఆహారాన్ని నా చేతులతో వండి వీళ్ళకి ఇస్తున్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, మరి ఇది పూర్వజన్మ సుకృతమే అని నేను అనుకుంటున్నాను.